అంటే సంస్కృతంలో ఒక నియమం ప్రకారం ఇటు అక్షరం ఇటు, అటు అక్షరం ఇటు తిరగబడతాయి. ఇప్పుడు సింహ కదండి, ఆ పైనుండేటటువంటి అచ్చులు మారవు, హల్లులు మాత్రం మారిపోతాయి. అంచేత స హ, ఇక్కడ ఈ అక్కడ ఆ, అది హి ఇటు వచ్చింది, స అటు వెళ్ళింది. కనుక హింసించు జంతువునకు సింహము అని పేరు వచ్చినట్టే ఆ కపిల అనేటటువంటిది కలపి అయిందండి. కాలిఫోర్నియా అయిపోయింది. ఆ కపిల అరణ్యం ఉంటుంది అంతా. ఆ కపిల అరణ్యమే అక్కడి నుంచి ప్రారంభమై అలాగా ఈ కాలిఫోర్నియా నుంచి, కాలిఫోర్నియా పశ్చిమ స్టేట్, అది మన ఇండియాకి ఈశాన్యపు రాష్ట్రాల దగ్గర టచ్ అవుతుందండి ఒకనాడు. మీరు ఎప్పుడైనా వరల్డ్ మ్యాప్ చూసారా? ఈసారి ఇంటికి వెళ్ళాక చూడండి. మళ్ళీ మన భారతదేశానికి అటు ఈశాన్య ప్రాంతాల్లో ఆ కపిలారణ్యం ఒకనాడు ఇక్కడ అటాచ్ అయి ఉండేది. సగర చక్రవర్తి 60,000 మంది కొడుకులు భూమిని తవ్వుకుంటూ గుర్రపు అన్వేషణ కోసం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని అంతటినీ వాళ్ళు తవ్వి 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 ఆ తవ్వినందువల్ల అక్కడికి సముద్రం వచ్చి చేరేట్టు చేశారండి వాళ్ళు. అది 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 చిన్న సముద్రం అయింది. ఆ తర్వాత ఇంకా తవ్వుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయితే అప్పుడు ఆ నేల భాగం తర్వాత భూమి యొక్క ఈ రకరకాల ఖండాలు ఏర్పడిన క్రమం ఒకటి ఉంది. మనకి భాగవతంలో 5వ ఖండంలో చెప్తారు, 5వ స్కంధంలో ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. రామాయణంలో కూడా బాలకాండలు ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా చదవండి. అందుకోసమే మన ఇతిహాసాలని పురాణాలని చదివితే కనీసం మన జాతి ఏమిటో, ఈ మానవుడు ఈ భూమి మీద ఎట్లా ఉన్నాడో, ఈవేళ ఈ భూమి ఇన్ని రకాలుగా ఎట్లా మార్పు చెందిందో మీకు అర్థమవుతుంది. ఆడవాడ పకోడీగా మగాడు, వాస్కోడీగా మగాడు వచ్చి చేసినటువంటి అన్వేషణలు కావండి. కొలంబస్ వచ్చి కనిపెట్టిన ఈ కనిపెట్టడాలు కావండి. అంతకుముందు ఈ ప్రపంచం ఎట్లా ఉండేదో, ప్రపంచపు స్థితి ఆకృతి ఎట్లా ఈవేళ ఇన్ని రకాలుగా మారిందో మీకు వాటిలో తెలుస్తుంది. ఇప్పటికి కూడా చాలామంది ఈ సంధ్యావందనం చేసే అలవాటు ఉండేవాళ్ళు. ఇదివరకు బ్రాహ్మణులు సంధ్యావందనం చేసేవారు, చేసేవారు. ఇప్పుడు ఏమయ్యా సంధ్యావందనం వచ్చురా అంటే అది ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే అది ఇప్పుడు ఏదో బజార్లో కొనుక్కునే సరుకు అనుకుంటాడు. ఇప్పుడు అదేమిటో అది చేసేదని కూడా తెలియదండి. ఇప్పుడు ఇదివరకు రోడ్ల పాపం వాళ్ళు సిన్సియర్గా చేస్తూ ఉండేవారు. ఆ సంధ్యావనం చేసేటప్పుడు చతుస్సాగర పర్యంతం అంటారండి. మీరు ఎప్పుడైనా దేవాలయంలో ఈ కళ్యాణాలు దేవుడికి చేసేటప్పుడు మీరు ఈసారి వినండి, ఎప్పుడైనా ప్రవర చెప్పేటప్పుడు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు, ఏదో ఫలానా గోత్ర ఫలానా ప్రవర అంటారు. చతుస్సాగరాలు ఏమిటండి? సముద్రాలు 4 లేదా సప్తసాగరాల? కానీ ఏమిటో రోజు ఇప్పటికి కూడా వాళ్ళు అదే చతుస్సాగర పర్యంతం అంటారు. ఏమిటి తెలివైన వాళ్ళ కాని వాళ్ళ మనకు అర్థం కాదు. అంటే వాళ్ళు తెలివైన వాళ్ళే, మనం తెలివైన వాళ్ళం కావండి. వచ్చిన ప్రమాదం అక్కడ. మొట్టమొదటి 4 సముద్రాలు ఉండేవండి. ఈ నేల భాగం అంతా ఒకచోటే ఉండేదండి. ఈ భూమి మీద చుట్టూ సముద్రం నిండి ఉండేది. మొదటి మన్వంతరంలో, మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం. 71 చతుర్యుగాలు ఒక మన్వంతరం. ఒక చతుర్యుగం 43,20,000. అలాంటిది ఇప్పుడు మనం 7వ మన్వంతరం గారి టైంలో ఉన్నాం. వైవస్వత మనువు అని పేరు. మొదటి మన్వంతరంలో స్వయంభూమను పరిపాలించేటప్పుడు ఆయన వంశంలోంచి వచ్చినటువంటి కొందరు రాజులు ఉన్నారు, ఋషభుడు లాంటి మహానుభావులు. వాళ్ళ పూర్వపు వంశజులు ఈ ఒకచోట ఉండేటువంటి నేల భాగాన్ని అంతటిని తమ దగ్గర ఉండేటువంటి ఈ ఎర్త్ మూవర్స్ అంటారు, ల్యాండ్ మూవర్స్ అని అంటూ ఉంటారు. ఇప్పుడంటే మన ప్రొక్లైన్స్ బుల్డోజర్స్ చూస్తున్నామండి. మన అల్ప బతుకులు కనుక మనకి ఇంతే తెలుసును. మరి ఆ రోజుల్లో వాళ్ళకి ఎట్లాంటి డోజర్స్ వాడేవారో మనకైతే అంత బాగా తెలియదు. కానీ భూమిని అంతటినీ కూడా ఆయన తన రథాన్ని నడిపి 7 ఖండములుగా చేసెను అని చెప్తోంది మనకి. రథాన్ని నడిపేట ఆ రథపు చక్రాలు ఎక్కడెక్కడ తిరిగితే అక్కడెక్కడల్లా పడ్డ గాడిలోకి సముద్రం ప్రవేశించి ఇటు పక్కకు వచ్చిన మట్టిని ఒక ఖండం, అటు పక్కకి వెళ్ళిన మట్టిని మరొక ఖండం, ఇట్లా మార్చాయి అంటుంది మనకి భాగవతం. ఇది
మనకి చెప్పాలి కనుక అట్లాగా కథలా చెప్పాలి కనుక అట్లా చెప్పింది. కానీ బట్ దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ విచ్ వీ హ్యావ్ రియలీ టు అండర్స్టాండ్. అంటే భూమిని 7 ఖండాలుగా మార్చారు సముద్రం ద్వారా. అప్పుడది సప్తసాగరాలతోటి కూడుకున్నది అయింది. మొదట చతుస్సాగరాలే, కానీ ఆ చతుస్సాగరాలు తర్వాత సప్తసాగర వసుంధర అంటే సప్తద్వీపాలు, నవద్వీపాలు, సప్త ఖండాలు తర్వాత మారిందనమాట. అంచేత అది కరెక్ట్, ఇది కరెక్ట్. ఆ సాగరాల కింద విడినప్పుడు ఒక సాగరంతో విడిన ఒక భూభాగం అటలా అమెరికా కింద వెళ్ళిపోయింది. ఒక సాగరంతో వీడిన మరొక భూభాగం ఈవేళ మన ఆస్ట్రేలియా అని చూసేటువంటి ఖండం కింద మారిపోయింది. మీరు ఎప్పుడైనా వరల్డ్ మ్యాప్ మీకు దొరికితే అందులో ల్యాండ్ భాగం జాగ్రత్త కట్ చేసి మీరు ఈ కిందన ఆస్ట్రేలియా పైకి పుష్ చేయండి, అటు అమెరికాని ఇటు పక్కకి ఇటు మీరు కాస్త వెస్ట్కి పుష్ చేయండి, కరెక్ట్గా వచ్చి మీకు ఇండియాలో ఉండే ఆ ఈశాన్యపు భాగాలు సింగపూర్ దగ్గర కలుస్తుందండి. సింగపూర్ దాటితే అక్కడి తర్వాత నెక్స్ట్ కాలిఫోర్నియా అండి. ఆ సింగపూర్కి కూడా అదే పేరండి. అది శృంగిపురం అండి. అది శృంగం అంటే ఏమిటి? కొమ్ము, జంతువుకు ఉండేటటువంటి కొమ్ముని శృంగము అని అంటారు. అది శృంగిపురం. అది అంటే ఈ ఉండేటటువంటి భూభాగానికి అలా చివరికి కొమ్ములాగా వచ్చి అది చిట్ట చివరి ల్యాండ్ పీస్ అయింది. సో దాని పేరు శృంగిపూర్ అయిపోయింది. అది క్రమంగా సింగపూర్ అయింది. అది దాటితే తర్వాత కాలిఫోర్నియా వస్తుంది. సో అలా ఒకనాడు దగ్గరగా ఉండేది. వీళ్ళు తవ్వి 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 తర్వాత ఆ ల్యాండ్ హ్యాస్ బీన్ జస్ట్ మైగ్రేటెడ్ అనమాట. అక్కడి నుంచి అట్లా పైకి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన కాలిఫోర్నియా దగ్గర నుంచి గ్రాండ్ క్యానియన్ సొరంగాలు ఉన్నాయి. బహుశా మీకు తెలుసు, సొరంగాలు కాదు వాటిని ఏమంటారు, లోయలు. గ్రాండ్ క్యానియన్ అని చాలా ప్రపంచంలో వింతల్లో అది కూడా ఒక వింత అని అంటూ ఉంటారండి. ఏదో ఆ 7-8 వింతల్లో అది కూడా ఒకటి అని అంటారు. అదేంటి ఇలాగా కరెక్ట్గా తవ్వేసి కొన్ని 100 అడుగుల లోతు ఇలా తవ్వి అలా పెద్ద కాలం అన్నమాట అండి. అది ఆ కింద కాలం ఉంటుంది, మనం కొన్ని వేల అడుగుల పైన మనం ఉంటాం. చూడడానికి చాలా బాగుంటాయి. అంతలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ వెళ్ళింది. అలా మన పైకి పెడితే బాస్టన్ దగ్గరికి ఎడుతున్నాండి. బాస్టన్ అనే భాగం తూర్పు భాగం. ఆ తూర్పు భాగమే కపిల మహర్షి తపస్సు చేసుకున్న ప్రాంతం అంటారు. ఆ కపిల మహర్షి తపస్సు చేసుకున్న చోట అక్కడ గుర్రం దొరికింది. సగర చక్రవర్తి కొడుకులు 60,000 మందికి. వాళ్ళు అనుకున్నారు ఈ చక్రవర్తి ఈ ఋషి తీసుకొచ్చేసి గుర్రాన్ని దాచేసుకున్నాడు అని. ఈ కొడుకులు పిల్లల పాపం తెలియక ఆ కపిల మహర్షిని కొంచెం హెరాస్ చేశారు. కపిల మహర్షి తపస్సులో ఉన్నాడు. ఆయనకి కోపం వచ్చింది, తపస్సుని పాడు చేస్తున్నారని. ఆయన కళ్ళు తెరిచాడు, వాళ్ళని శపించాడు. 60,000 మంది బూడిదైపోయారు. ఆ తర్వాత ఆ వంశంలో వచ్చిన భగీరథుడు గంగానదిని పట్టుకొచ్చాడు. తర్వాత మనకి కథ అది. కథ అంటే ఇదేదో రాసుకుందని అనుకున్నారు, కథ అంటే తర్వాత జరిగినది అనే ఉద్దేశంతో మేము అంటున్నాం. సో ఇవన్నీ కూడా వాస్తవాలు సుమండి. ఇందులో ఇవేమి మనం కట్టుకథల కింద తీసేయకూడదు. వీటిని చెప్తోంది మన శాస్త్రం, వీటిని చెప్తోంది మన సాహిత్యం, వీటిని చెప్పడానికి ఏర్పడ్డాయి మన పురాణాలు కూడా. దురదృష్టం కొద్దీ మనకి ఆ బ్రిటిష్ వాడు చెప్పింది ఏదో అదే మన స్కూళ్ళల్లో చదువుకోవడం ప్రారంభించడం చేత అసలు మన జాతి, మన వంశం, మన గౌరవం, మన మర్యాద, మన ప్రతిష్ట. చాలామంది ఇప్పుడు మమ్మల్ని అడుగుతూ ఉంటారండి, స్వామి ఏమిటోనండి మన వాళ్ళకి దేశం మీద బొత్తిగా గౌరవం లేదండి, ఏదో మన వైదికమైనటువంటి సంప్రదాయాల మీద, విలువల మీద వాళ్ళకి విశ్వాసం లేదండి. ఎందుకుంటుంది? నువ్వు వాటి గురించి నువ్వు చదివితే కదా, వాటి గురించి నీకు తెలిస్తే కదా. ఇప్పుడు అమెరికాలోనూ బ్రిటన్లోనూ చదువుకునేవాడికి మేమే ప్రపంచానికి ఆద్యులం, మేమే ప్రపంచానికి చదువు చెప్పిన వాళ్ళం, బట్టకట్ట నేర్పిన వాళ్ళం, అన్నం వండుకో నేర్పిన వాళ్ళం, తిండి తినడం నేర్పిన వాళ్ళం అని వాళ్ళు అంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? మేము మొదటి వాళ్ళం, మేము నీకు పెట్టాం, మేము మీకు నేర్పాం అంటే వాడికి ఒక ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. కానీ నీ దగ్గరికి వచ్చి ఒరేయ్ నీ చరిత్ర ఇంత గొప్పదిరా,
నువ్వు ఇంత ప్రాచీనమైనటువంటి వైభవం కలిగిన వాడివి అని అంటే, చిచ్చి అదేమిటండి మేము కోతులోంచి వస్తేనో అంటాం మనం తప్ప, నిజానికి మనకి ఇంత వెనకాతల హిస్టరీ ఉంది అనేటటువంటి దాన్ని మనం యాక్సెప్టే చెయ్యం. ఎంత దురదృష్టం అండి. మన పెద్దవాళ్ళు దాన్ని మనకి చెప్పే ప్రయత్నం చేయటం లేదు, మనము దాన్ని తెలుసుకునే చదువుకునేటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు. ఇంతకాలమే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన స్కూళ్ళల్లో కనీసం మన చదువు మనకి చెప్పటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు. దాన్ని మనం గుర్తించాలి. పోలండి వాళ్ళు చెప్తారో చెప్పరో మనకెందుకు, మనం చెప్పడం ప్రారంభిద్దాం, మనం చదవడం ప్రారంభిద్దాం. అంచేత ఒకసారి మీరు మీ గ్రంథాలు తీయండి, రామాయణం తీయండి, ఒకసారి భాగవతం తీయండి. ఇప్పటికి తెలుగులో లభిస్తున్నాయి మన అదృష్టం కొద్దీ. పూర్తిగా సంస్కృతం మాకు రాదండి అని మనం కొట్టేయాల్సిన అవసరం లేదు. పురాణాలన్నీ పాపం తెరిగించారు కొందరు మహానుభావులు. రామాయణం అంతా మనకి చక్కగా అక్షరశః తెలుగులో దొరుకుతోంది, వచనంగా దొరుకుతోంది. వాల్మీకి చదవండి, మిగతావన్నీ చదవమని చెప్పట్లేదు, వాల్మీకి రచించింది. భాగవతం చదవండి, చక్కగా తెలుగులో లభిస్తోంది, మీకు వచనంగా రాసిన మహానుభావులు ఉన్నారు, చక్కగా చదవండి. ఈవెన్ మీరు పోతన గారిని చదివిన పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. మిగతా 18 పురాణాలు కూడా లభిస్తున్నాయి. ఇవి చదివినా చాలా మన గురించి మనం తెలుసుకోవడానికి. సో ఇదంతా మన విజ్ఞానం అండి, ఇదంతా మన పరంపర. మనకి ఇంత ఉంది, మనం ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తుండేటటువంటి మానవ జాతి మనది అని మనకి తెలిస్తే ఎంత సంతోషం వేస్తుందండి మనకి, ఎంత ఆత్మవిశ్వాసం కలుగుతుంది మనకి. మన పూర్వులు చేసిన కార్యం మీద మనకి ఎంత అంకిత భావం కలుగుతుంది. అది మనం కలిగిస్తే అప్పుడు ఆత్మాభిమానం, మనకు కూడా ఆత్మాభిమానం పెరుగుతుందండి. అప్పుడు మనంగా బతకగలుగుతాం. లేకపోతే పరాయివాడి మోచేతి కింద ఆ కారే ఎంగిలి మెతుకులు తింటూ బతకడమే మనకు అలవాటు అవుతుంది తప్ప మరొక మన జీవితంలో ఉండనే ఉండదు. చూడండి, దురదృష్టం మనకంటూ ఒక సంవత్సరం ఉందండి, ఒక శకాబ్ది ఉందండి, శాలివాహన శకం అంటాం. కానీ ఈవేళ మనకి ఏడాది సంవత్సరం చివర, రేపు కొత్త సంవత్సరం. ఇది నీకు కొత్త సంవత్సరమా? నిజానికి కాదు. నీకు కొత్త సంవత్సరం పాల్గొన అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి శుక్ల ఏకాదశి నీకు కొత్త సంవత్సరం. కానీ దాన్ని మనం కొత్త సంవత్సరం అనుకుంటాం. ఇది హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. నీకు రేపా ఇవాళ రాత్రి 11 దాటిని చెప్పి మీరు టీవీలు రేడియోలు వినాలండి. ఇంకా అంతకంటే ఇంకా ఈ రోడ్ల మీద తిరిగేయండి పిచ్చోళ్ళను, కళ్ళు తాగి దెయ్యం పెట్టిన కోతులు నయమండి. ఎప్పుడో ఒకసారి మేము ఆ సీతానగర్లో ఉంటే ఆ కుర్రాళ్ళు చెప్పారు, స్వామి ఒకసారి టీవీలో చూడండి స్వామి, రాత్రి 12ంటికి ఎంత బాగుంటుందో, 11:30 దగ్గర నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారేమో అనుకుంటా. ఈ అర నిమిషానికి నెక్స్ట్ 6 నిమిషానికి సంబంధం ఉండదండి, ఆ 6 నిమిషానికి 6 నిమిషానికి సంబంధం ఉండదు. ఏమిటి చూపిస్తాడు వాడితో, ఏమిటి చూస్తాడు వీళ్ళు తెలియదు, వీళ్ళు ముందర కూర్చుంటారు, వీళ్ళు ఎగురుతుంటారు, వాళ్ళు ఎగురుతుంటారు. ఇదే వేడుక మనం చేసుకోవాల్సింది, ఇలానా వేడుక మనం చేసుకోవాల్సింది? తెలియదండి. చూసారా, అంటే మనం చేసుకునే వేడుకల్లో కూడా కనీసం మనం మనతనాన్ని పాటించలేకపోతున్నాం. మనం కట్టు పరాయి కట్టు, మన జుట్టు పరాయి జుట్టు. ఆ మధ్యన కొంతమంది మా దగ్గరికి వచ్చారండి, స్వామి మేము స్వదేశీ ఉద్యమకారులం. చాలా బాగుంది, చాలా సంతోషం ఉందా, మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలండి. చాలా సంతోషం, తప్పకుండా చేద్దాం, దానికేమి మంచి పని ఎవరు చేయకూడదు కనుక తప్పకుండా చేయాలి. ఇంతకీ ఏమిటి అదంటే ఏమిటి అని అడిగాం, మాకు తెలియదు కదా. అదేమిటండి అలా అడుగుతారు స్వామీజీ, మీకు తెలియదా స్వదేశీ ఉద్యమం అంటే? తెలీదా చెప్ప అంటే మన దేశంలో తయారైనవి మనవి తప్ప మరొకటి వాడకూడదు. మన బట్టలు వాడాలి, మన మాటలు మాట్లాడాలి, మన పనులు మనం చేయాలి, అన్నీ మన వస్తువులే ఉండాలి. మాకు భలే సంతోషం వేసిన, అబ్బా మనతనం మీద నీకుండేటటువంటి ఆ అభిమానం ఎంత గొప్పదా. మరి నిజంగా అన్నీ అలా ఉండాలనుకుంటున్నావా
అదేమిటండి, సందేహం లేదు, దానికోసం హలమా ఉద్యమ ప్రాణం. నువ్వు పెట్టిన క్రాపింగ్ ఎక్కడదా? 10 మంది కుర్రాళ్ళు వచ్చారు. ఆ 10 మంది కుర్రాళ్ళు పాపం క్రాఫింగ్. ఇప్పుడు మీలో ఎంతమంది క్రాఫింగ్ లేవేమిటండి అంటే, ఏమయ్య అసలు నీ జుట్టు ఇది మన జుట్టా అని అడిగాను. మనకి జుట్టు ఎలా ఉండేదో తెలుసా అండి? మగాళ్ళకి చక్కగా సిఖ ఉండేది. ఇప్పుడు మేము పెట్టుకున్నట్టుగాను, ఇక్కడ మా కుర్రాళ్ళు పెట్టుకున్నట్టుగాను ఉండేది. ఇది మన జుట్టు. మరి ఈ జుట్టు ఎవరిది? ఇక్కడ కట్టు, ఇక్కడ కట్టు, ఇక్కడ కట్టు, లేకపోతే ఇలా లాకెట్టు. మీరు తమిళనాడు వెళ్ళాలి, వాళ్ళే టమాటాలు కదా లాకెట్టు. వీరప్పన్ బ్రదర్స్లో ఉంటారన్నమాట. ఈ క్రాపింగ్ ఎక్కడది? ఇది ఇండియనైజేషన్? అది ఇది నీ స్వదేశీయా? నువ్వు తొడిగే చొక్కా ఎక్కడది? కాలర్, ఈ బటన్స్, ఈ నెక్, ఇవన్నీ ఎక్కడవి? ఇది స్వదేశీయా? నువ్వు ఖద్దరు కడుతున్నావా, మరొకటి కడుతున్నావా కాదు ప్రశ్న. దాని యొక్క రూపు ఎట్లా దిద్దావు? ఇప్పుడు దేవుడి గుళ్ళోకి డిస్కో చేస్తే ఏం ప్రయోజనం అండి? ఆ డిస్కో ఎక్కడది? ఉండేది దేవుడి గుళ్ళో ఉంటాడట, కానీ అక్కడ కూర్చొని అక్కడ పాప్ డ్యాన్స్, డిస్కోను, క్యాబరే డ్యాన్సులు ఆడతాడటండి. అసలు నువ్వు నీ యొక్క డ్రెస్ విదేశీ డ్రెస్, నీ శరీరంలో ఉండే నీ జుట్టు విదేశీ ఆకృతి. ఎంత దారుణం ఇది! స్వదేశీ ఉద్యమం కోసం మేము ప్రాణాలు అర్పిస్తామని సిద్ధపడతావా? ఫస్ట్ నీ దగ్గరించి స్టార్ట్ చేయవా? నువ్వు మారు ముందరా. ఏమండి ఈ మీసాన్ని ఇలా దింపడం ఏమిటి? చరిత్రలో ఎప్పుడైనా మీసాన్ని దింపిన వాడిని చూసావా నువ్వు? రామారావు గారిని చూడండి, సినిమా తిప్పుతారని. అంతేగా ఇదేవిడే వాడు మీసం దింపాడంటే ఇంక వాడి పని అయిపోయింది అనమాట. వాడు మంచం వెనక అట్లా కూర్చుని శుభ్రంగా నలుగు పెట్టుకోవచ్చు. వాడు మీసం మీద నిమ్మకాయ నిలబెట్టిన జాతి అండి మనది. మీరు నిమ్మకాయ నిలబెట్టక్కర్లేదు, కనీసం దింపకుండా ఉంటే చాలు. అరే నీ వేషంలో పోనీ ఎక్కడైనా నీ స్వదేశీయత ఉందా? చూడండి, ఈవేళ మనం చేసే పనులు ఏంటి చేస్తున్నాం మనకే అర్థం తెలియకుండా దిగజారిన స్థితిలోకి మనం వాటిని ఆ రకంగా చేస్తున్నాం. నిజానికి మనకు ఒక వెనకాతల చాలా అద్భుతమైనటువంటి పరంపర ఉందండి, మనకు ఒక గొప్ప వైభవం ఉందండి, దానికి మన వారసులం. అది వేద విజ్ఞానం. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆ నయాగరా ఫాల్ దగ్గరికి వచ్చాయి. ఆ నయాగరా ఫాల్ చూడడానికి మేము వెళ్ళాం. అప్పుడు తెలిసింది అది కపిలారణ్యం అనే విషయం. అది చూసిన తర్వాత ఆ నయాగరా ఫాల్ దాకా సుమారు కొన్ని మైళ్ళ దూరం నుంచి నీళ్లు చక్కగా ఒక కాలువ ప్రవహించినట్టుగా ప్రవహించి వస్తాయండి. ఒక పెద్ద నదిలా కనిపిస్తుంది మనకి. అది చూడడానికి బాగానే ఉంటుంది, నదిలాగానే ఉంటుంది అక్కడ దాకా. కానీ ఆ నయాగరా ఫాల్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారి కొన్ని వందల అడుగులు అమాంతం కిందకి పడిపోతున్నాడు. అలా మళ్ళీ కింద నుంచి ప్రవహిస్తూ పెడుతుంది. కలియుగం వస్తే మనిషి యొక్క మేధాశక్తి కూడా అట్లా ఫాల్ ఏర్పడుతుంది, అలా క్రిందకి సడన్ దిగజారుడు వస్తుంది అని వేదవ్యాస మహర్షి ఆ ద్వాపర యుగ అంతంలో కనిపెట్టారండి. అందుకోసమే ఆయన సమయంలో ఈ వేదాన్ని మనం ఇంత ఒక రాశి కింద అట్టేపెట్టినట్టయితే దీన్ని వీళ్ళు రక్షించడం చాలా కష్టం, చూసి భయపడి అసలు పూర్తిగా వదిలేస్తారు. అందుకోసమే దీంట్లో ఒక్కొక్క అంశని తీసి ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చి, నాయన ఈ అంశ నువ్వు ప్రిజర్వ్ చేయి, ఈ అంశ నువ్వు ప్రిజర్వ్ చేయి, నువ్వు ఇంతవరకు చేయగలిగితే చాలు, నువ్వు గొప్ప పని చేసినట్టే, ఇంకా ఓపికంటే మిగతా నేర్చుకుంది కానీ ఇదైతే మాత్రం జాగ్రత్తగా రక్షించు అని
ఆయన అట్లాగా ఒక్కొక్క భాగాన్ని విడదీసి ఒక్కొక్క శిష్యులకి ఇస్తే అందులో ఋగ్వేదం అనేది 29 శాఖలైందండి. యజుర్వేదం అనేది 101 శాఖలైంది. సామవేదం 1000 శాఖలైందండి. అథర్వవేదం 9 శాఖలైంది. అన్ని కలిపి 1131 శాఖలయ్యాయి. ఇంత వేద రాశండి. ఈవేళ మనకి మొత్తం 12 శాఖలు దాంట్లో దొరుకుతున్నాయి. మిగతావన్నీ పోయాయంటే చదివేవాళ్ళు లేరు, వాటిని దాని మీద రుచి ఉన్నవాళ్ళు లేరు. మనకి వేదం అంటే రుచి ఉందండి, కానీ వేద పండితుడు అంటే శ్రద్ధ లేదండి. అబ్బో వేదం చాలా గొప్పదంటామండి. పోనీ వేద పండితుడిని చక్కగా పోషించవయ్యా అంటే, ఏ పంతులు రాయలరా, ఏ పంతులు అలా పో. ఆ వ్యక్తి మీద లేదు మనకి, ఆ విద్య మీద గౌరవం ఉంది. కానీ విద్య అనేది ఎప్పుడు వ్యక్తిని ఆశ్రయించుకుని ఉంటుంది. ఆ వ్యక్తిని మనం జాగ్రత్తగా కాపాడితే ఆ విద్య నిలబడుతుంది. ఆ వ్యక్తిని అనాదరిస్తే నువ్వు విద్యను అనాదరించినట్టే. ఎందుకంటే విద్య అనేది అలా ఒక ఆకారం ధరించి కనిపించేటటువంటి ఒక వస్తువు కాదు, అది వ్యక్తిలో ఉండేది శక్తిలాగా. ఇప్పుడు శక్తి ఎక్కడైనా మనిషిలో ఉంటుందండి, శక్తి విడిగా ఎక్కడైనా ఉంటుందా? శక్తి నీ వేలునో, నీ చేతినో, నీ నాల్కనో, దేన్నో దాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. అలానే మనలో విద్య కూడా. అందుకోసం విద్యని రక్షించడం అంటే అది చదివే వ్యక్తిని పోషించడం అని అర్థం అండి. అంతే తప్ప దాని పుస్తకం ప్రింట్ చేసేసి ఓ క్యాసెట్ మీద రికార్డ్ చేసేసి సీడీ మీదకి దాన్ని ఎక్కించేసేసి దాన్ని తీసుకెళ్ళి ఒక మైక్రో చిప్లో వేసి దాంట్లో పెట్టేస్తే అది విద్యకి రక్షణ కాదు. అది నువ్వు చేసిన పనల్లా ఒక అక్షరాన్ని నువ్వు రక్షించావు, అంతవరకే. అయితే అక్షరాలు ఎప్పుడూ కూడా మార్పు చెందే అవకాశం ఉంది. మీరు రాసే అక్షరాల్లో మార్పులు లేవండి. ఒకనాడు అక్షరాన్ని ఒక ఆకారంలో రాసి ఉండొచ్చు, తర్వాత నువ్వు దానికి కొన్ని డెకరేషన్స్ చేసి దాని యొక్క షేపు, సైజు ఇవన్నీ మారిస్తే మార్చి ఉండొచ్చు. కానీ ఆ సౌండ్, అది కూడా జీవంతో ఉండే సౌండ్, అది మనిషి నుంచి రావాల్సిందే. ఇంకో రకాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండవు. అంచేత నువ్వు విద్యా సంరక్షణ అంటే అది నేర్చిన మనిషిని సవ్యంగా పోషించగలగడం, అతడికి తగినటువంటి వనరులు, వసతులు చేకూర్చడం. అంచేత ఇదండి వేదం చేయాల్సిన పని, వేదానికి మనం చేయాల్సిన పని. కనుక ఈ వేదం అనేటటువంటి విద్యని ఆయన మన కోసం అంతగా విశ్లేషించి ఇచ్చి, మరి దాన్ని మనం ఎట్లా వినియోగించుకోవాలో తెలియాలి కదా. అందుకోసమని ఆ వేదము యొక్క అర్థ నిర్ణయం అని నిర్ణయించడానికి ఒక్కొక్క శాఖకి 6 అంగాలని ఆయన ప్రొవైడ్ చేశారు. ఆయనంటే ఋషుడు పరంపరగా మనకు అందిందనమాట. మొత్తం శాఖలన్నీ 1131. ఒక్కొక్క శాఖ అర్థ నిర్ణయానికి 6 అంగాలు ఉంటాయండి. ఆ 6 అంగాలకి పేర్లున్నాయి. శిక్ష, వ్యాకరణం, ఛందస్, నిరుక్తం, జ్యోతిషం, కల్పం. ఇవి 6 అంగాలు. ఏం చేస్తాయి 6 అంగాలు అంటే వాడికి ఒక పర్పస్ ఉంది, ఒక్కొక్కటే ఒక్కొక్క పని చేస్తుంది. ఈ 6 మనం సవ్యంగా నేరిస్తే ఆ వేదం యొక్క అర్థం ఇది, ఇలా దీన్ని మనం పలకడం, దీని అర్థం ఇట్లా వాడటం అనేది మనకు తెలుస్తుంది. అంటే 1130 శాఖలకి 1106 అంగాలు ఉండేవన్నమాట. ఎంత విజ్ఞానం అండి! ఇవి అర్థ నిర్ణయానికి. మరి నీకు తెలిసిన అర్థాన్ని మళ్ళీ నీకు విపులీకరించాలి కదా. కేవలం అర్థం చెప్పేస్తే నీకు తెలియదు కదా. ఇప్పుడు తిరుప్పావై ఉందండి, తిరుప్పావైలో ఎల్లే ఇళంకిళియే ఇన్నవరుంగదో సిల్లెన్నడేమో నంగమీరి పోదరిగింది అని అంటే మీకు అర్థమైందా? దాని గురించి నిన్న మనం కూర్చుని ఓ 2 గంటలు 3 గంటల సేపు చెప్పుకుంటే అందులో ఇంత తెలిసింది మనకి. అందులో ఉండే దాంట్లో చెప్పేవాడికి ఇంత తెలుసును, ఆ చెప్పేవాడు చెప్పిన దాని తర్వాత వినేవాడికి అందులో ఇంత తెలుస్తుంది. ఇంకెంత ఉందో అందులో. అంటే పదానికి అర్థం తెలిస్తే చాలదు, ఆ అర్థాన్ని విపులీకరించి నీకు అందించాలి. అలాగా
వేద విజ్ఞానానికి వ్యాఖ్యానాలుగా ఏర్పడ్డవి కొన్ని ఉన్నాయండి, విపులీకరణ కోసం ఏర్పడ్డవి. అట్లాంటి ఒక 5 అంగాలు ఉన్నాయండి. అర్థ నిర్ణయానికి 6 అంగాలు, దాన్ని వివరించడానికి ఒక 5 అంగాలు ఉన్నాయి. ఏంటవి? స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, ప్రబంధ అని ఈ 5 అర్థ వివరణ కోసం ఏర్పడ్డవి. మొదటి 6 అర్థ నిర్ణయం కోసం ఏర్పడ్డవి. ఏమిటివి తెలుసుకుంటూ రేపు ముందుకు సాగుదాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః. ఓం అస్మద్గురుభ్యో నమః.